హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈసారి మా పిల్లల బర్త్డేకి మేము పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇది ఎంట్రన్స్ అనమాట. వెళ్తున్నాం కొండపైకి. ఈ కొండ పైన గండాలయ్య నరసింహస్వామి కూడా ఉంటారు. కిందన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి స్వరూపమేనండి. ఈయన ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఆ ఉగ్ర రూపంతో వచ్చి కొండ మీద ఉన్నారంట. ఈ కొండ మీద ఉండేటప్పుడు దేవతలు అమృతాన్ని వేయడానికి చూసారట. ఆయన ఉగ్ర రూపాన్ని తట్టుకోలేకపోతే రాజలక్ష్మి అమ్మవారు ఎదురుగా వెళ్ళలేక ఆయన కన్నా కొంచెం పైకి వెళ్ళి అప్పుడు పానకాన్ని పోసారంట. అదే అమృతాన్ని పోసారంట. అలా పోస్తే అప్పుడు ఆయన శాంతించారంట. ఆ కింద కొండ అంతా కూడా వేడెక్కిపోయిందంట ఆయన ఉగ్ర రూపానికి. ఆవిడ పోసిన తర్వాత ఆయన చల్లబడి అక్కడే వెలిసారంటండి స్వయంభుగా. తర్వాత కాలక్రమేణా మనకి అమృతం కాదు కదండి, అందుకని పానకం వేయడం అనేది మొదలైందట. ఆ ముందు ఆవు నెయ్యి వేసేవారట. ఇలా కదలగా ఇక్కడ చెప్పుకుంటారండి పానకాల స్వామి కోసం. పానకాల స్వామి స్వయంభుగా కాబట్టి మేము వెళ్ళి ప్రతిసారి ఆయన దర్శించుకుంటామండి. మా పిల్లల బర్త్డేకి ఖచ్చితంగా మేము పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ అద్భుతాన్ని చూస్తాం. ఏ అద్భుతం అంటే ఆయన గుటకలు వేస్తారండి. మనం పోసిన పానకం సగం తీసుకొని మిగిలిన సగం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇది గర్భగుడి అండి. గర్భగుడిలో స్వామివారు ఇలా కొలువై ఉన్నారు. స్వామివారిని దర్శించి బయటికి రాగానే ఇక్కడ పానకం ఇస్తారండి. మనం తాగుతాము. ఆ పానకానికి అసలు చీమలు కూడా పట్టవు, ఈగలు కూడా వాలవు. అది ప్రత్యేకత. అంత స్వీట్ ఉన్నా ఎంతో క్లీన్గా ఉంటుంది. పైన రాజలక్ష్మి అమ్మవారు అని చెప్పాను కదండి, ఆవిడ దగ్గరకి వెళ్తున్నాం మేము. అప్పుడు ఇంకోండి కిందన చాలామంది ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. ఈయన ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి తర్వాత ఈయన గరుడు అండి. ఆ తర్వాత పైన రాజలక్ష్మి అమ్మవారు టెంపుల్కి వెళ్ళాం కదండి, అక్కడి నుంచి వ్యూ పాయింట్ తీశాను. ఇది గుడి పక్క నుంచి పడింది చూసారా, చివరికి ట్రైన్ వెళ్తుంది కూడా కనిపిస్తుందండి. అంత బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంది గుడి. అంత క్రౌడ్లో కూడా అంత ప్రశాంతత ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. తర్వాత ఇక్కడ గుహలు ఉన్నాయండి. ఒక కొండ లోపల తొలిచినట్టు గుహలు ఉన్నాయి. ఆ గుహ లోపల లక్ష్మీదేవి నారాయణుల వారు ఉన్నారనమాట. నారాయణ వారి పక్కన కూడా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు దండం పెట్టినట్టుగా. వీటికి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకాలు, కొంతమంది అమ్మవారికి ఏమో గాజులు, జాకెట్టు అట్లా పెట్టి వెళ్తారండి. వాళ్ళ నమ్మకం అనమాట. మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదండి, ఆ లక్ష్మీదేవికి పూజ చేస్తారన్నమాట. అలాగా పూజ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి దాని పక్కన కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయండి. చిన్న టెంపుల్ అదేంటంటే మనకి చూడండి, వైకుంఠంలో స్వామివారు శేషపానుపై నిద్రిస్తారు చూసారా, అలాంటి విగ్రహం ఉంటుంది. చూసారు కదండి వీడియోలో, అది కనిపిస్తుంది అనమాట మనకి. చాలా బాగా అనిపిస్తుంది మనకి. తిరుపతిలో కూడా గోవిందరాజుల స్వామి ఇలానే ఉంటారు కదండి, అది కనిపిస్తుంది. తర్వాత గరుడు వెళ్ళిపోయే ముందు అక్కడ కనిపిస్తారు రావి చెట్టు దగ్గర. కొంతమంది రావి చెట్టుకి ముడుపులు అవి కట్టి పూజ చేస్తారు. అంటే వాళ్ళ నమ్మకం బట్టి పూజ చేస్తారనమాట. వెళ్ళేటప్పుడు ఇక్కడ పునఃదర్శనం ప్రాప్తిరస్తు అని రాసింది, అది ఎగ్జిట్ అనమాట. అలా బయటికి రాగానే ఇదిగోండి ఇక్కడ దేవుడికి సంబంధించినవి మామూలుగా మనం గుర్తుగా కొనుక్కోవాలన్నా, లేకపోతే గాజులు ఏవైనా తీసుకోవాలన్నా అట్లాగా కొన్ని పెట్టి ఉన్నాయన్నమాట. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు బయట కొన్ని అమ్ముతారు కదా, అది సేమ్ అట్లా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ పుస్తకాలు కూడా ఉంటాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు అనమాట వెళ్ళాము. వెళ్ళేటప్పటికి చాలా క్రౌడ్ ఉందండి. వైకుంఠ ఏకాదశి రోజు అయితే అసలు మేము కాలు కూడా పెట్టలేమేమో, అంత క్రౌడ్ ఉందంట. ఆ రోజు కొంచెం తగ్గింది, బట్ అప్పుడు కూడా క్రౌడ్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే పర్వదినాల్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళండి. అప్పుడు మనకి ఏంటంటే స్వామివారు గుటక వేసేది అనేది క్లియర్గా వినిపిస్తుంది అనమాట. మామూలు అప్పుడు క్రౌడ్లో వెళ్తే ఆయన గుటక వేసిన శబ్దం మనకి వినిపించదు. నాకు కూడా వినిపించలేదు. ఇది వరకు నేను వెళ్ళినప్పుడు మాత్రం వినిపించిందండి. నిజంగా
స్వామివారు చాలా శక్తివంతమైన దేవుడనమాట. మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీర్చేస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైనుంచి కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూస్తే గోపురం చాలా బాగా కనిపిస్తదండి. ఇది చాలా హైట్ ఉంటది. 153 ఫీట్ 49 సెంటీమీటర్స్ ఎంతో ఉంటదండి. సౌత్ ఏషియాలో ఇదే హైయెస్ట్ అనమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో! ఇలాంటివి మనం చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.